ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు కూడా ఉన్నాయి. రైతు భరోసా చేస్తాం, పండగ చేసుకోండి అని చెప్పేసి కూడా వారు మాట్లాడడం జరిగింది. మరి ఆ పండగ ఎవరు చేసుకోవాలి, దేనికోసం చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి, ఈ అంశాల గురించి మాట్లాడదాం. అలాగే ఇంకా కొన్ని అంశాలు కూడా ఉన్నాయి. ఆ అంశాలను కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు ఎన్నికలకు పోతందుకు ప్రభుత్వము రెడీ అవుతున్నట్టుగా లేదు. ఎన్నికలకు పోతందుకు ప్రభుత్వము కొంత భయపడుతున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది ఎన్నికలకు పోతున్నందుకు. అయితే రైతులకు 1,00,000 కోట్లు ఇచ్చినాము, 2 లక్షల రుణమాఫీ చేసినాము, క్వింటాలకు 500 బోనస్ ఇచ్చినాము, పండించిన ప్రతి పంటను ప్రతి గింజను కొనుగోలు చేసినాము, పంట కొన్న 2 రోజుల్లోనే డబ్బులు వేసినాము, ప్రతి గింజ కొన్నాము, వడ్లలో కిలో కూడా తరుగు ఇవ్వలేదు, రైతు భరోసాను 9 రోజుల్లోనే వేసినాం. మేము ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తుంటే నిరుద్యోగులు వద్దని ధర్నాలు చేస్తున్నారు. మా పరిపాలన ఎట్లుందో జనం చర్చించుకోవాలి, చావు కాడ కలు తాగే కాడ మాట్లాడుకోవాలి, బనకచర్లపై అసెంబ్లీ పెట్టమని స్పీకర్కు కేసీఆర్ లేఖ రాయాలి. రైతు సంబరాల్లో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాట ఇది. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? రైతులకు 1,00,000 కోట్లు ఇచ్చినాము అంటున్నాడు. రైతులకు 1,00,000 కోట్లు ఇచ్చినట్టు అయినా మరి ఎక్కడ పోయినాయి మరి 1,00,000 కోట్లు? 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా రూపంలో ఇస్తున్నామని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారు. అలాగే రైతులకు 1,00,000 కోట్లు ఇచ్చినామని చెప్పేసి ప్రచారం చేసుకుంటారు. మరి ఎక్కడ పోయినా ఈ పైసలన్నీ? 1,00,000 కోట్లు ఓళ్ళకు వంచినావు రేవంత్ రెడ్డి గారు? ఎవరెవరికి వంచిరండి? దాంతోపాటు నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన కొన్ని మాటలు మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. మేడిగడ్డ అన్నారం సుందిల్లో కూలిపోయిన మాట వాస్తవం కాదా? ఈ ప్రాజెక్టులు కూలిపోయినందుకు నిన్ను ఆ చిన్న కాళేశ్వరంలోనే ఉరి తీసిన తప్పు లేదని అక్కడి రైతాంగం అంటున్న మాట నిజం కాదా? ఈ ఒక్క మాట అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి గురించి కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నా. నిజంగా ఒక నాయకుడు ఎట్లా ఉండకూడదు, ఒక రాజకీయ నాయకుడు ఏ రకంగా ఉండకూడదు, ఓ రాజకీయ నాయకుడు ఎట్లా మాట్లాడకూడదు, ఓ రాజకీయ నాయకుడు ఏ రకంగా దిగజారకూడదు అనేది ఇవన్నీ ఎగ్జాంపుల్స్కి రేవంత్ రెడ్డి గారిని ఒక ఉదాహరణగా చూపిస్తే సరిపోతుంది. ఈయన చూపిస్తే సరిపోతుంది అంతే. పరిపాలన చేతగాక ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద, ప్రతిపక్షం మీద విమర్శలు చేయడం, మంచి కార్యక్రమానికి పోయి అదే తిట్ల పురాణం, చెడు కార్యక్రమానికి పోయి అదే తిట్ల పురాణం, ఏ కార్యక్రమం అయినా కానీ అదే బూతులు, అదే తిట్లు, సావుగోరుడు, ఉరిదీయాలనంట. మేడిగడ్డ అన్నారం సుందిల్లా 3 కూలిపోయినాయంట. ఎవరు చెప్పారండి మీకు కూలిపోయినాయని? ఎన్డీఎస్ఏ చెప్పిందా, లేకపోతే కాళేశ్వరం కమిషన్ చెప్పిందా, లేకపోతే విజిలెన్స్ కమిషన్ చెప్పిందా, లేకపోతే నీ అధికారులు చెప్పిర్రా? మేడిగడ్డలో 2 పియర్స్ కుంగితే మొత్తం మేడిగడ్డ కూలిపోయిందని మాట్లాడతావు, అన్నారానికి ఏం కాకపోయినా అన్నారం కూలిపోయిందని మాట్లాడతావు, సుందిల్లకి ఏం కాకపోయినా సుందిల్ల కూలిపోయిందని మాట్లాడతావు. ఇదేం దిక్కుమాలినటువంటి వ్యవహారం? ఈ దౌర్భాగ్యమైనటువంటి స్థితికి ఎందుకు దిగజారుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు? మీరే ఇలా ఉంటే మీ కింది స్థాయి నాయకులు ఎలా ఉంటారు? మొన్న ఎవరైనా బొజ్జనా ఏంటది ఆయన పేరు, గజ్జల కాంతం అంటే ఆయన వచ్చి మరి చిల్లర మాటలు మాట్లాడిండు. మీరే ఈ రకంగా మాట్లాడితే గజ్జల కాంతం లాంటి వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, ఏ రకంగా మాట్లాడతారు? అంతకంటే ఇంకా దిగజారిపోయి మాట్లాడతారు. ముంగల్ నాగలు చక్కగా పోతే వెనక నాగలు చక్కగా వస్తుంది. మీరే చక్కగా లేనప్పుడు, మీరే సరిగ్గా మాట్లాడడం రానప్పుడు, బూతులు మాట్లాడుతున్నప్పుడు మీరు ఏ వేదిక అయినా తీసుకోండి రేవంత్ రెడ్డి గారిది, ఒక్క వేదిక మీదన్నా మంచిగా ఒక సందేశాత్మకమైనటువంటి స్పీచ్ ఉన్నది ఆయనది? ఏది తీసుకో కేసీఆర్ తిట్టే పనే పెట్టుకుంటాడు. కేసీఆర్ మొత్తం తప్పులు చేసిండా 10 ఏళ్లలో? ఒక్క మంచి పని కూడా చేయలేదా ఇసుమంతా కూడా? అసలు కేసీఆర్తో ఏం పని నీకు? నాకు అర్థం కాదు. ఇంకా 2 ఏళ్ళకి వెళ్ళి ఇదే ముచ్చట చెప్తున్నావు. ఎన్నికలు 6 నెలలు ఉన్నాయనగా స్టార్ట్ చేసిన ఈ తప్పుడు ప్రచారాలు, ఈ బూతులు, ఇంకా అదే కథ నడుస్తున్నది. ఎన్నికలు వచ్చినప్పుడల్లా కేసీఆర్ తెచ్చేటువంటి కార్యక్రమం ఉంటుంది తప్ప ఇంకోటి ఏమి ఉండదు. మీరు ఈ సంవత్సరం 8 నెలల్లో మీరు చేసినటువంటి గొప్ప పనులు ఉంటే, మీరు చేసినటువంటి అద్భుతమైనటువంటి పనులు ఏమైనా ఉంటే గవి ప్రచారం చేసుకోరాదురి. కేసీఆర్ని బొందబెట్టాలి, కేసీఆర్ను ఉరిదీయాలి, ఏం పనికి వాళ్ళ ముచ్చట్లాంటివి ఇవన్నీ? ఎవరికి అక్కడికి వచ్చేటిది? రిపోర్ట్లని, కమిషన్లని, ఇంకా సమయం వేస్ట్ చేసుకుంటా, టైంపాస్ చేసుకుంటా. ఇప్పుడు ఒకవైపు ఎన్నికలు వస్తున్నాగా ఇప్పుడు రైతు భరోసా పైసలేసి 9 రోజుల్లో 9,000 కోట్లు అంట. మరి మిగతా 3 సార్లు ఎందుకో ఎగ్గొట్టిరు పైసలు వేయకుండా, 9,000 కోట్లు ఇవ్వకుండా.
ఇప్పుడే ఎందుకు 9,000 కోట్లు ఇస్తున్నావు? ఎందుకంటే రేపు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, ఆ ఎన్నికలల్లో ఓట్లు వేయాలి కాబట్టి జనం. ఇప్పుడు రైతు భరోసా పైసలు వేయకుండా ఓట్లకు పోతే ఆడను ఏడును వేసేటోడు కూడా వేయడు. అందుకని ఇట్లాంటి చిల్లర మాటలకి ఎత్తుకున్నాడు. ఒక 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 సీఎం ఎలా ఉండకూడదో ఈ 13 సెకండ్ల వీడియో చెప్తున్నది. ఎలాంటి మాటలు మాట్లాడకూడదో, ఎలా ఉండకూడదు. మళ్ళొక్కసారి చెప్తున్నా మీడియా మిత్రుల ద్వారా చంద్రశేఖరరావు గారు, నేను సూటిగా సవాలు విసురుతున్నా. గోదావరి బంకచర్ల మీద పూర్తి స్థాయిలో చర్చ చేద్దామని చెప్తున్నారు వాళ్ళు. ఫస్ట్ రోజు నుంచి అసలు ఆ బనకచర్ లాంటి ఏడుదో నీకు తెలియనప్పటి నుంచి వాళ్ళు మొత్తుకుంటూనే ఉన్నారు. అయ్యా నువ్వు చేసేది తప్పు, నువ్వు తప్పు మాట్లాడుతూ ఉన్నావు, నువ్వు నిమ్మకు నిరతనట్టు సైలెంట్గా ఉన్నావు, దున్నపోతు మీద వాన పడ్డట్టు కనీసం స్పందించడం లేదు అని చెప్పేసి నీకు ముళ్ళుగజ్జ పెట్టి కుర్చీ లేపిందే వాళ్ళు కదా. బనకచర్ల విషయంలోనైనా, కాళేశ్వరం విషయంలోనైనా, కృష్ణ నీటి కేటాయింపుల వ్యవహారంలోనైనా, మీరు చేస్తున్నటువంటి పనికి మాలిన నిర్ణయాల పట్ల, ఆ డ్యామును ఆ ప్రాజెక్టులు అన్ని తీసుకుపోయి కేఆర్ఎంబికి అప్పచెప్తే దాన్ని కుర్చీ లేపింది ఎవరు? వాళ్ళే కదా. ఇంకా చర్చితం సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి ఆడ మేకపోతు గాంభీర్యం ఎందుకండి? చర్చించండి, అసెంబ్లీ పెట్టండి. కేసీఆర్ లేఖ రాస్తూనే పెట్టాలి నువ్వు అసెంబ్లీ. హరీష్ రావు వైపు చెప్తూనే ఉండే, కేటీఆర్ చెప్తూనే ఉండే, నిన్న జగదీష్ రెడ్డి గారు చెప్తూనే ఉండే, ఇంకెంతమంది చెప్పాలి? అంతమంది చెప్తూనే ఉన్నాక మీరు ఒక అసెంబ్లీ పెడతాందుకు కేసీఆర్ లేఖ రాస్తూనే పెడతాడంట ఈ మోతవారి. కేసీఆర్ నేను ఇద్దరు ఎదురెదురుగా ఉండి మాట్లాడుకోవాలంట. ఆశకు అద్దన్న ఉండాలి కదా రేవంత్ రెడ్డి గారు, బరాబర్ ఆశకు అద్దన్న ఉండాలి. నీది ఆ స్థాయి కాదు, నిజంగా చెప్తున్నా కదా, నీకు ఆ స్థాయి లేదు. కేవలం కుర్చీకి మాత్రమే విలువిస్తా ఉంది తెలంగాణ సమాజం ఇప్పటికి. ఇంకా కూడా మీది ముఖ్యమంత్రి స్థాయి కానే కాదు, మీరు ఆ స్థాయి దిగజార్చి మాట్లాడుతూ ఉన్నారు. మీకు హూందాతనం వచ్చినప్పుడు మీకు ఆదానికి ఎందుకు బట్టి విక్రమార్కతో మాట్లాడమన్నా మాట్లాడతారు ఎవరైనా సరే. ఎందుకంటే ఆడికో ఈడికో జర హూందాగా వ్యవహరిస్తారు, మాట్లాడేటప్పుడు కొంత ఆచితూచి మాట్లాడతాడు కాబట్టి. నీలక చిల్లర మాటలు మాట్లాడి చిల్లర వ్యవహారం చేసి ఏదో ప్రజల్లో ఈలలు గోలలు వినిపించడం కోసం, వాళ్ళను ఉత్తేజపరచడం కోసం బూతులు మాట్లాడేటువంటి మీలాంటి నాయకులు ఎప్పుడు ఉన్నత స్థాయికి ఓరు. ఎప్పుడు కూడా ఒక గౌరవమైనటువంటి ఆ గౌరవాన్ని సంపాదించుకోలేరు. ఎంతసేపు ఉన్నా మీకు ఆ రోడ్ సైడ్ రోమియో బ్యాచ్, ఆ పాన్ పరాగ్ బ్యాచ్ మాత్రమే నీకు జేజేలు ఈలలు కొడతా తప్ప నీ స్పీచ్కు నమ్మి నీ స్పీచ్ కూగిపోయేటోడు ఎవడు లేడు. ఇంకా కూడా ప్రజలను ఏ మార్చుతందుకు మాత్రమే మీ మాటలు వనికొస్తాయి. మీ ముందు ఎదురుగా వచ్చి ఎదురుగా కూర్చొని మాట్లాడుకోవాలంట.